వెల్కమ్ టు వీటన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం నీతిమాలిన చర్య అని దమ్మపేట ఆర్యవైశ్య సంఘం తీవ్రంగా ఖండించింది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చడం ఆర్యవైశ్యుల మనోభావాలకు దెబ్బ తగిలితే విధంగా ఉన్నాయని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆర్యవైశ్య కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆర్యవైశ్యులపై అక్కస్తో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మారుస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ధారా యుగంధర్ అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దమ్మపేటలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ దార మల్లికార్జునరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ధారా యుగంధర్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి రామభద్రం, దమ్మపేట వాసవి క్లబ్ అధ్యక్షులు మండపల్లి సురేష్, దమ్మపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు దారా ప్రసాద్, వాసవి క్లబ్ సభ్యులు దొడ్డ వినోద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి పేరు పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన అని రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు వైశ్య కార్పొరేషన్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా వైశ్యుల్ని అవమానిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి మన జనాభా లెక్కల ప్రకారం, నిష్పత్తుల ప్రకారం అయితే 14% ఉన్నటువంటి వైశ్యుల్ని, వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఈ రోజున ఆ యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల రేవంత్ రెడ్డి మాటలే తప్పితే వైశ్యులకి చేసింది ఏమీ లేదని ఈ కార్యక్రమం సందర్భంగా మేము మనవి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పేరు పెట్టిన దాన్ని ఆయన తీసేసుకోమనండి, తప్పలేదు. ఎవరో పెట్టిన పేరుని, మహానాయుడిని పేరుని పెట్టిన ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ఉమ్మడి మద్రాసు నుంచి మన ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడడం కోసం తన అసువుల బాసినటువంటి మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చడం అనేది ఒక దుర్మార్గమైనది మేము అభివర్ణిస్తున్నాం. ఈ విషయంపై ఆర్యవైశ్య మహాసభ కూడా తక్షణం ముఖ్యమంత్రి గారిని కలిసి, రాష్ట్ర సంఘం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మన యొక్క మనోభావాలు వారి దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే రాబోయే కాలంలో వైశ్యుల యొక్క ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికన్నా అసెంబ్లీ సమావేశాలలో దాన్ని పేరుని మధ్య సమావేశాల్లో ఉపసంహరించుకొని యథావిధిగా పేరుని కొనసాగించాలని మేమందరం ముక్త కంఠంతో కోరుతున్నాం.